యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, విశ్వక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకంటే ముఖ్యంగా భూమి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమికి సరిహద్దులు ఏర్పరిచిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆయనే యెహోవా దేవుడు. ఈ భూమిని శూన్యములో వేలాడదీశాడు. ఆయన ఒక మాట అన్నాడంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భూమి తిరుగుతూనే ఉంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ మానవుడు ఏం చేశాడంటే, దేవుడిచ్చిన జ్ఞానంతో భూమి తన చుట్టూ తాను ఎంత టైంలో తిరుగుతుంది, మరలా సూర్యుని చుట్టూ ఎంత టైంలో తిరుగుతుందని కొన్ని క్యాలిక్యులేషన్స్ సైంటిస్ట్స్ వాళ్ళు కనిపెట్టడం జరిగిందనమాట. భూమి తన చుట్టూ తాను తిరగటం 24 అవర్స్, ఒక పగలు ఒక రాత్రి. సూర్యుని చుట్టూ తిరగటం అనేది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం అనేది 365 రోజులు, ఒక 1 ఇయర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన క్యాలిక్యులేషన్స్, ఆయన జ్ఞానము, ఆయన టాలెంటు మనకు ఎంతో కొంత వచ్చింది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ మనం కూడా వేయగలిగాం. భూమికి సూర్యునికి ఎంత దూరం ఉంది, చంద్రునికి భూమికి ఎంత దూరం ఉంది, మిగతా నక్షత్రాలు, మిగతా గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి అనేవి సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానాన్ని బట్టి, సెన్స్ని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఒక మనిషి తప్ప, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వ్యక్తి ఒక మనిషి తప్ప, మిగతా జంతువులన్నీ, మిగతా జీవరాశులన్నీ కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ ఉంటాయి. మనిషికి మాత్రమే సెన్స్ ఆఫ్ హ్యూమర్, విచక్షణ జ్ఞానం. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇలా ఎందుకైంది, అది అలా ఎందుకైంది, ఇలా ఎందుకు జరగాలని ఆలోచన తత్వం అనేది ఒక మనిషికి మాత్రమే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఒకే మానవుడు ద్వారా, అది ఆదాము ద్వారా, ఆదాము నుంచి ఒక నారి అనే ఒక స్త్రీని దేవుడు తయారు చేశాడు కాబట్టి, మరలా ఏదైతే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించారు కాబట్టి, తినొద్దన్న పండుని మీరు తిన్నారు కాబట్టి, ఆయన ఒక జస్ట్ తినకముందే చెప్పాడు, మీరు తినమని నిశ్చయముగా చచ్చుదురన్నాడు. వాళ్ళు తిన్నారు. తిన్న వెంటనే ఆయన వాళ్ళ మీద శాపము, కోపము వెంటనే రాలేదు. ఆదాము 937 సంవత్సరాలు బ్రతకటం జరిగింది. వెంటనే శాపం అంటే ఆయన తయారు చేసిన ఆయన కొడుకు మీద, ఆయన ప్రొడక్ట్ మీద, ఆయన ప్రొడక్ట్ ఆదాం మీద వెంటనే శాపం రాక 937 సంవత్సరాలు బ్రతికించాడు. అని ఏమన్నాడంటే, ఫ్రీగా ఆ ఏదోని తాటని, ఈ సమస్తాన్ని ఫ్రీగా ఇచ్చాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆయన మాటను అతిక్రమించి వాళ్ళు తినొద్దన్న పండు తినటం ద్వారా శ్రమించాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. ఓకేనా?